ఆమేన్. ఈ రాత్రి బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో అనేక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. కాల నియమములు అనే అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాలు ధ్యానించే కొలది క్రొత్త విషయాలు మనం నేర్చుకోవటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం చదివే కొలది అంతగా అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. గనుక అపోస్తలుడైన పౌలు గారు కూడా పాత నిబంధన కాలంలో బైబిల్లో వ్రాయబడ్డ ప్రతి మాట యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడెను అని పౌలు గారు సంఘానికి తెలియచేసినట్లుగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానించేటప్పుడు ఇవి మనకు జ్ఞానాన్ని, బుద్ధిని కలగజేస్తాయి. తద్వారా ఈ లోకములో సుఖముగా నెమ్మదిగా మనం బ్రతకటానికి దేవుని యొక్క వాక్యం మనకు మన పాదములకు దీపముగా ఉండి ఇకను రాబోయే రోజుల్లో ప్రభు మనల్ని మన సంఘాన్ని దీవెనకరంగా నడిపించుదురుగాక. బైబిల్లో గడిచిన దినాల్లో గడిచిన వారం రాజైన దావీదు గురించి, ఆ తర్వాత రాజైన సౌలు గురించి గత 2 వారాలుగా మీకు తెలియచేస్తూ వచ్చాను. దేవుని యొక్క వాక్యం లేకపోతే బైబిల్ని అర్థం చేసుకోవటానికి 10 రకములైనటువంటి కాల నియమముల గురించి మనం తెలుసుకుంటేనే బైబిల్లో ఉంటున్న విషయాలు అర్థమవుతాయి. ఈ భూమిని, ఆకాశాన్ని దేవుడు సృష్టించక మునుపు దేవుడు దూతల్ని సృష్టించినట్లుగా బైబిల్లో మనం గత దినాల్లో ధ్యానించాం. దానిని దేవదూతల కాల నియమము అంటారు. ఆ తర్వాత అజ్ఞాన కాల నియమము నోవాహు దినాల్లో అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ తర్వాత మనసాక్షి కాల నియమం, అబ్రహాము మొదలుకొని యోసేపు వరకు ఉన్నటువంటి, మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని మనస్సాక్షి కాల నియమం అంటారు. అక్కడ వాళ్ళ మనస్సాక్షి ఏ విధంగా వారికి తెలియచేస్తూ ఉందో ఆ విధంగా వాళ్ళు నడిపించబడుతూ వచ్చారు. వాళ్ళ మనసు ఇది సరి అంటే సరి, ఇది తప్పు అంటే తప్పు, ఆ విధంగా మనస్సాక్షి ఏ విధంగా వాళ్ళకి తెలియచేస్తుందో అదేవిధంగా ఆనాడు భక్తులు నడిపించబడుతూ వచ్చారు. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాల నియమం, మోషే మొదలుకొని బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఉన్నటువంటి ఆ కాలాన్ని ధర్మశాస్త్ర కాల నియమము అంటారు. మధ్యలో చాలా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ వివరించి చెప్పటానికి జీవితం సరిపోదేమో, అంతగా సరుకుంది నా దగ్గర. అంతగా వాక్యాలు ఉన్నాయి. ధ్యానించే కొలది చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ సరే, ఒక 2 సంవత్సరాలు ఉన్నా కూడా కొంతగా దేవుని యొక్క వాక్యాన్ని సంఘానికి తెలియచేస్తే కొంతమంది అయినా బలపరచబడతారు. నాతో ఉన్న సేవకులైన వాక్యాన్ని గురించిన అవగాహన కలిగి ఉంటారనే ఉద్దేశం చేత ఈ బైబిల్ స్టడీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మాకు మనందరికీ ఈ వాక్యాలు దేవుడు ఉపయోగకరంగా మారుస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో రాజుగా, 3వ రాజుగా ఏలుబడి చేసినటువంటి సొలొమోను గురించి బైబిల్లో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ధర్మశాస్త్ర కాల నియమములో ఉన్న భక్తులు, రాజులు, 39 మంది రాజులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, యూదా ప్రజల మధ్యలో ఏలుబడి చేశారు. సొలొమోను తర్వాత రెహబాము దినాల్లో రాజ్యం విడిపోయినప్పుడు
యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం అని విభాగింపబడింది. 39 మంది రాజులు ఏలుబడి చేసినట్లుగా బైబిల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం. అవి తర్వాత దినాల్లో దేవుని చిత్తమైతే మీకు తెలియచేస్తాను. ధర్మశాస్త్ర కాల నియమంలో జీవించినటువంటి సొలొమోను, రాజైన సొలొమోను గురించి బైబిల్లో మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8-9 వాక్యాలు మీరు చూడండి. అక్కడ సొలొమోన్ రాజుగా అభిషేకించబడ్డప్పుడు ఆయన జ్ఞానం దేవుని చేత పొందుకున్నాడని, ఆయన కీర్తి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా వ్యాపించి ఉన్నది అనే సంగతి షేబా దేశపు రాణి విని అక్కడ సొలొమోను గారిని కలవటానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి: నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. అక్కడ షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన కీర్తియు విని అతన్ని శోధించటానికి వచ్చింది. నిజంగా దేవుడు సొలొమోన్ని ఆశీర్వదించాడా? నిజంగా సొలొమోన్ని దేవుడు జ్ఞానం చేత నింపాడా? అతని కీర్తి నిజంగా వ్యాపించి ఉన్నదా? అది నిజమా కాదా అని శోధించటానికి వచ్చినప్పుడు ఇక్కడ సొలొమోను గురించి ఆమె తెలియచేస్తూ ఉన్నది. ఆమె సొలొమోను గురించి అనేక విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోయి, నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని చాలా మాటలు మాట్లాడుతూ అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు: నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఎందుకంటే దైవభక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. కానీ నీవు రాజుగా నియమింపబడి ప్రజలందరూ కూడా, వాళ్ళు కూడా నీవు దేవుని చేత పొందినటువంటి ఆ జ్ఞానాన్ని, తెలివితేటల్ని ప్రజలు కూడా నేర్చుకునేటట్లు, ప్రజలకు కూడా కలిగేటట్లుగా నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు ఎంతో భాగ్యవంతులు అని ఆయనను గురించి మెచ్చుకుంటూ ఈ మాటలు వ్రాస్తూ, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అని దేవుణ్ణి కీర్తించింది. రాజుగా అభిషేకించబడ్డ సొలొమోను గురించి, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా మొట్టమొదటి రాజు ఎవరు? రాజైన సౌలు. ఆయన తర్వాత రెండవ రాజుగా రాజైన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మూడవ రాజుగా సొలొమోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు రాజుగా ఏలుబడి చేస్తున్న దినాల్లో ఆ సింహాసనం కావాలని దావీదుకు విరోధంగా ఎంతోమంది తన సొంత కుమారులు కుట్ర పన్నారు. సింహాసనం కావాలి అని. దావీదు అంటాడు, నా తదనంతరం ఈ సింహాసనం, ఈ అంతఃపురం, ఈ రాజునగరు ఇవన్నీ కూడా మీకే కదా అని అంటే, దావీదునకు పుట్టినటువంటి కుమారులు ఏ ఒక్కరు కూడా వినని పరిస్థితుల్లో సింహాసనం కావాలని సొంత తండ్రిని చంపాలనుకున్నవాడు. మరి కీడు చేసే వాళ్ళని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడంటే ఎన్నుకోలేదండి.
సొలొమోన్ని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఆయనకి ఎంతోమంది కుమారులు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా రాజుగా దేవుడు ఎన్నిక చేయలేదు. సొలొమోన్ని మాత్రమే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేయడము లేక రాజుగా అభిషేకించబడము అనేది చాలా గొప్ప కార్యం. ఎంతోమంది ఉంటారు, కానీ అందరూ రాజులుగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి రాలేరండి. బైబిల్లో మనం ఆలోచిస్తే ఒక వ్యక్తిని దేవుడు ఘనపరిస్తే తప్ప ఆ వ్యక్తి ఘనతను పొందలేడు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే తప్ప ఆ వ్యక్తి హెచ్చింపబడలేడు. కాబట్టి ఘనత, హెచ్చింపు, గొప్ప చేయబడడం ఇవన్నీ దేవుని చేతనే సాధ్యమవుతాయి. వాళ్ళల్లో ఉన్న వాళ్ళ పితరుల వాళ్ళ తండ్రుల్లో ఉన్నటువంటి ఆ నీతి, భక్తి, యథార్థతను బట్టి వాళ్ళ సంతతిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. యాకోబు కూడా ఆయనకి 12 మంది కుమారులు ఉన్నారు. అందరూ దేవుని చేత ఆశీర్వదించబడ్డారా అని అంటే వాళ్ళ స్వభావాలను బట్టి తండ్రి ఆశీర్వదించాడు. యోసేపు దగ్గరకు వచ్చేసరికి ఫలించడి కొమ్మ అని యోసేపు గురించి మెచ్చుకొని ఆశీర్వదించాడు. అతనిలో ఉంటున్న క్యారెక్టరిస్టిక్, అతనిలో ఉన్న స్వభావాలను బట్టి తండ్రి ఆశీర్వదించాడు. గనుక ఇక్కడ కూడా సొలొమోన్ తన తండ్రి అయిన దావీదుకు తదనంతరం రాజుగా అభిషేకించబడ్డాడు అన్నప్పుడు అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకే సొలొమోన్ని బట్టి షేబా దేశపు రాణి ఆమె చెప్తుంది, మాట్లాడుతుంది, నీ జనులు భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అని దేవుణ్ణి కీర్తిస్తూ, యెహోవా ఇశ్రాయేలుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నేను నియమించను అని చెప్పి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నది. కాబట్టి రాజు అయిన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డవారు ఎవరు అనంటే సొలొమోన్. ఈ సొలొమోన్ అనే మాటకి అర్థం ఏంటంటే సమాధానకర్త లేక సమాధానకరుడు అని అర్థం. సొలొమోన్ అనే మాటకి సమాధానకర్త లేక సమాధానకరుడు, సమాధానకారుడు అని అర్థం. ప్రేమిన వర్లరా, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యంలో మీరు చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యములో, అప్పుడు సొలొమోను దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యను, అతని రాజ్యం నిలకడగా స్థిరపరచబడెను అని రాయబడి ఉన్నది. దావీదు ఇశ్రాయేలులను ఏలిన కాలము 40 సంవత్సరములు. 11వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇశ్రాయేలులను ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. దేవుని చేత ఘనత, ప్రభావం, ఆశీర్వాదాలు పొంది మంచి ముదిమిలో మృతి చెంది ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. ప్రేమిన వర్లరా, రాజులు ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఒక రాజు చనిపోయాడు అనుకోండి, వెంటనే ప్రజల మధ్యలో టెన్షన్ మొదలు అవుతుంది, వెంటనే కలవరం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో కొంతమంది పరిపాలించే నాయకులు కూడా దేశాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నప్పుడు జనుల మధ్యలో కలవరాలు. అదే రాజుగా, అధికారులుగా ఏలుబడి చేసేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజలందరూ సమాధానకరంగా ఉంటారు. రాజు అయిన దావీదు ఏలుబడి ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుమారుడు సొలొమోను వచ్చేంత వరకు ప్రజల మధ్యలో కలవరాలు. ఎప్పుడైతే సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడో, ఎందుకు కలవరము, ఎందుకు అంటే సొలొమోను చిన్న వయసు, రాజుగా అభిషేకించబడ్డ తర్వాత ఇతడు ఏలుబడి చేస్తాడా లేదా అనే ఒక కలవరం.
అయినా కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి సొలొమోను రాజుగా అభిషేకించబడ్డప్పుడు ప్రజలందరూ కూడా సమాధానకరంగా ఉండిపోయారు. ఇక మమ్మల్ని నిలబడి చేసే రాజు దావీదు కుమారుడైన సొలొమోను వచ్చాడు. ఎందుకు కలవరము, ఎందుకు సమాధానం లేని పరిస్థితి అంటే, సింహాసనం కొరకు దావీదుకు విరోధంగా ఎంతోమంది శత్రువులు పోరాడుతూ ఉన్నారు, ఇంట బయట శత్రువులు. అలాంటి సమయంలో నెక్స్ట్ ఈయన తదనంతరం రాజుగా ఎవరు ఏలుబడి చేస్తారనే సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. కాబట్టి సొలొమోను అనే మాటకి సమాధానకారుడు అని అర్థం. సొలొమోను ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో మొత్తం సమస్తం సమాధానకరంగా సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యను, అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను అని రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, లోతుగా వాక్యాన్ని మనం ధ్యానిస్తే దినవృత్తాంతముల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోనండి. అందులో సొలొమోను గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే సొలొమోను గురించి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు ఈ పూట తెలియచేస్తాను. ఈ మాటల చేత దేవుడు మనకు జ్ఞాన వివేకాన్ని, దేవుని వాక్కులో ఉంటున్న జ్ఞాన వివేకాన్ని మనందరికీ దేవుడు దయచేయుదురుగాక. సొలొమోను గురించి ఒక 4 విషయాలు పాయింట్ వైజ్గా నేను చెప్పడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది అని. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 5-6 వాక్యాలు మీరు చూడండి. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. రాజ్య సింహాసనం మీద కూర్చుండటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఇలాగు సెలవిచ్చెను, నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రిని ఉందును, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించండి, ఒకటి సొలొమోను గురించి మనము లోతుగా ఆలోచిస్తే, సొలొమోను ఒకటి దేవుని చేత పిలువబడినవాడు, లేక దేవుని చేత కోరుకున్నవాడు అని మనం ఆలోచించాలి. ఒకటి సొలొమోను దేవుని చేత పిలువబడ్డవాడు లేక కోరుకునబడినవాడు. మునుపు మీతో చెప్పినట్లుగా దేవుడు అంటాడు, దావీదు అంటూ ఉన్నాడు, నాకు అనేక మంది కుమారులు దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలుల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుంటుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని, చూడండి, సొలొమోనుని దేవుడు కోరుకున్నాడు. అందుకే మునుపు మీతో చెప్పాను, సొలొమోనుని దేవుడు కోరుకున్నాడు. ఎంతోమంది కుమారులు ఉన్నా కూడా సొలొమోనుని దేవుడు కోరుకున్నాడు. కారణం ఏంటంటే, దేవుడు అంటాడు, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రిని ఉందును, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును అని. మందిరం కట్టబడాలి, ఆవరణం కట్టబడాలి. ఒక గొప్ప పని నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను చేయించబోతూ ఉన్నాను. కాబట్టి భౌతికంగా నీకు కుమారుడే ఉండొచ్చేమో, కానీ నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రిని ఉందును అంటాడు. ఒకటి అక్షరీకంగా తన తండ్రికి పిల్లలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఆత్మీయంగా మనం ఈ మాటను ఆలోచిస్తే చాలాసార్లు ఒక మాట గుర్తొస్తూనే ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, తనను ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం ఇచ్చారు. ఆ వాక్యాన్ని చూడండి. ఎన్నో వాక్యం? 1వ అధ్యాయం 12వ వాక్యంలో, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను.
అక్షరీకంగా తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. సొలొమోను దావీదుకు కుమారుడుగా పిలువబడుతూ ఉన్నాడు. కానీ దేవుడు అతని గురించి చెప్తూ ఉన్నాడు, నేను అతనికి తండ్రిగా, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. ఎందుకంటే నా మందిరాన్ని కట్టిస్తాడు, ఆవరణాలను కూడా, మందిరమును నా ఆవరణములను కట్టింతును అతని ద్వారా అంటాడు. ఆత్మీయంగా ప్రేమిన వర్లరా, మనము కూడా ఈ రోజున ఒక ఆశీర్వదించబడిన స్థితిలోనికి మనం తీసుకొని రాబడ్డాము అని అంటే, దేవుడు మనల్ని కూడా ఆయన కోరుకున్నాడు, మనల్ని కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి మిమ్మల్ని పిలిచి తిని, మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అంటాడు. దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలిచాడు. ఎక్కడో ఉన్న మనల్ని పేరు పెట్టి పిలిచి కోరుకొని ఈ మార్గంలోనికి తీసుకొచ్చారంటే మనం ఎంతో ధన్యులుగా పిలువబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అందుకే సువార్తల్లో కూడా చదువుతూ ఉన్నాం, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అని. దేవుని దగ్గరికి రావాలి, ప్రభు నమ్ముకొని క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిపించబడాలి. ఈ మార్గంలోనికి రావాలంటే అందరూ రాలేరండి, అందరూ రాలేరు. పౌలు గారు రోమా సంఘానికి చెప్తూ ఉన్నారు, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అనుగ్రహము ఎవరి మీద ఉంటుందో వాళ్ళే ప్రభు దగ్గరికి రాగలరు అని పౌలు గారు తెలియచేస్తారు. గనుక గతంలో మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిగతులన్నీ మార్చి చీకటిలో నుండి వెలుగులోనికి, విగ్రహారాధన శాపంలో నుండి జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకునేటట్లు ఈ రోజులో ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, ఇది దేవుడిచ్చిన దేవుని యొక్క కృప. కాబట్టి పత్రికల్లో పౌలు గారు అంటారు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోనండి అని. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోనండి. ఎందుకంటే ప్రభు పిలిచినప్పుడు, ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు అనేక రకములైన కష్టాలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు, మరణాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో కొందరు అప్పుడప్పుడు తొట్టిల్లిపోతూ ఉంటారు. ప్రభు నమ్ముకున్న తర్వాత అనేక రకములైన కష్టాలు వస్తూ ఉన్నాయి, అనేక రకములైన నిందలు వస్తూ ఉన్నాయి. లోకములో ఉన్నప్పుడే బాగుండేది అని చాలామంది పిలుపును ఏర్పాటును త్రోసిపుచ్చి లోకములో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఈ రోజున జీవము కలిగిన దేవుణ్ణి మనమందరము హత్తుకొని ప్రభువుని విడవకుండా మనం నడిపించబడుతూ ఉన్నాం. ప్రభువు కూడా మనల్ని ఆయన నడిపించుచూ ఉన్నారు. అందుకు మనం ఎంతో కృతజ్ఞులై మనమందరం కూడా జీవించుదుముగాక. సొలొమోన్ దేవుని చేత పిలువబడినవాడు, దేవుడు అతన్ని కోరుకున్నాడు. ఎంతోమంది పిల్లలు దావీదుకు ఉన్నా కూడా దేవుడు సొలొమోన్ని కోరుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 24-25 వాక్యాలు మీరు చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 24-25 వాక్యాలు. తర్వాత దావీదు కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోన్ అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెనని రాయబడి ఉంది. మీరు చూడండి, సొలొమోన్ దేవుని చేత పిలువబడ్డవాడు, లేక ప్రభు కోరుకున్నవాడు. సొలొమోన్ని దేవుడు కోరుకున్నాడు. అక్కడ దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి, దావీదు బత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు సొలొమోన్ అని దావీదు బత్షెబా పేరు పెడితే, యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. యెదిద్యా అనే మాటకి ఫుట్ నోట్లో మీరు చూస్తే యెహోవాకు ప్రియుడు అని అర్థం.
యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడుగా పిలువబడుతూ ఉన్నాడు సొలొమోన్ తండ్రి పెట్టిన, దావీదు పెట్టిన పేరు సొలొమోన్ అయితే, దేవుడు ప్రవక్త ద్వారా పెట్టిన పేరు ఏది? యెదిద్య అనే మాటకి యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఎందుకంటే అక్షరీకంగా, భౌతికంగా తండ్రి తల్లి దావీదు బత్షెబ అయితే, ఆత్మీయంగా దేవుడు సొలొమోన్ని కోరుకొని ఆయన నా కుమారుడు, నేను అతనికి తండ్రిగా ఉంటాను అని చెప్పి ప్రవక్తను పంపించి అతనికి యెదిద్య అని పేరు పెట్టాడు. కారణం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. దేవుడు సొలొమోన్ని ఎంతగా ప్రేమించాడంటే సాక్షాత్తు ఒక ప్రవక్తను పంపించి నీవు అతనికి యెదిద్య అని పేరు పెట్టమన్నాడు. యెహోవాకు ప్రియుడు అని అర్థంతో కూడిన ఆ పేరు ఎందుకు దేవుడు సొలొమోన్ని అంతగా కోరుకున్నాడు, అంతగా ప్రేమించాడు అనంటే, అతని ద్వారా మందిరం కట్టబడబోతుంది. హల్లెలూయా. అతని ద్వారా మందిరము ఆవరణము కట్టింపబడబోతూ ఉన్నది. అది చాలా గొప్ప పని. మందిరం కట్టడం అనేది చాలా గొప్ప పని అండి. ఎందుకంటే కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది, నేను కోరిన స్థానము అని అంటాను. నేను కోరిన స్థానము. మందిరం లేక మునుపు ప్రత్యక్షపు గుడారం ఉండేది. దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి, దర్శించటానికి దేవుడు మొట్టమొదట ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పాడు మోషే ద్వారా. ఆ ప్రత్యక్షపు గుడారములో ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం ఉండేది. అయితే సొలొమోన్ దినాల్లో ఆ గుడారాలతో నిర్మించబడిన ఆలయం కాకుండా వెండి, బంగారు, విలువైన వస్తువుల చేత మందిరం కట్టబడాలి అని దావీదు కోరుకొని మందిరాన్ని కట్టడానికి ముందుకొస్తే దేవుడు అంటాడు, నువ్వు మందిరాన్ని కట్టకూడదు, నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడని సొలొమోన్ని దేవుడు కోరుకున్నాడు. చూడండి, దేవుడు కోరుకున్నాడు. మరి ఎందుకు దావీదు కట్టకూడదంటే, నీవు యుద్ధాలు చేసి అనేకులను చంపి నీ చేతులు రక్తంతో నిండి ఉన్నది కాబట్టి అతి చేసిన నీ చేతుల ద్వారా, అపవిత్రమైన చేతులతో నీవు నా మందిరాన్ని కట్టకూడదు. ప్రేమిన వర్లరా, లోతుగా వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఆయా సమయాలలో మందిరం కట్టబడాలి, పరిచర్య జరగాలి అన్నప్పుడు అందరి ద్వారా దేవుడు చేయడండి. తిమోతి పత్రికలు వ్రాయబడ్డట్టుగా గొప్ప ఇంటిలో యజమానుడు ఉన్నాడు, అనేక రకములైన పాత్రలు ఉన్నాయి. వెండి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టివి కూడా ఉన్నాయి. అయితే యజమానుడు వాడుకొనటానికి అర్హమైన పాత్రగా ఉండాలి అని అంటే ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉండాలి. మీరు అన్నం వండుకున్నారు, ఉదయమో లేకపోతే మధ్యాహ్నం అన్నం వండారు, పాత్ర ఉంది, ఇప్పుడు వెళ్ళి ప్రార్థన అయిన వెంటనే తింటారు. ఆ డేక్ష కడగకుండా ఉదయం మరలా అదే డేక్షలో, కడగని డేక్షలో అన్నం వండారు అనుకోండి, ఏమవుతుంది? కంపు కొట్టింది. కాబట్టి వెంటనే ఉదయాన్నే శుభ్రం చేసి మరలా అన్నం వండుకుంటాను. పరిశుద్ధపరచబడిన పాత్ర ఉంటేనే అది వాడబడటానికి వీలు పడుతుంది. అలాగే దేవుని ప్రజలైన మనం, సేవకులైనా విశ్వాసులైనా, ఇది ఒక గొప్ప ఇల్లు. ఈ ఇంటిలో ఒక ఘనతనిమిత్తమైన పాత్రగా వాడబడాలి అన్నప్పుడు ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర ఉంటేనే వాడబడదురుగాక. వాడబడడం అంటే నేను నిలిచిన చోట మీరు కూడా వాక్యం చెప్పడం అని కాదు, కానీ సేవకులుగా మా పనులు మాకుంటాయి, విశ్వాసులైన మీ పనులు మీకుంటాయి. ఎవరి పరిధిలో వాళ్ళు పరిచర్య చేసుకుంటూ, సంఘానికి సహకరిస్తూ, సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి దేవుని కొరకు ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడాలి అంతే. ఆ వాంఛతో ఎవరైతే ఉంటారో అట్టి వారిని దేవుడు వాడుకుంటాడు. ఒకటి వాంఛ ఉండాలి, సేవకు రావాలి అని అప్పుడప్పుడు కొందరు అంటారు. ఒకటి సేవకు రావాలంటే ఆసక్తి ఉండాలండి, ఆసక్తి ఉండాలి. రెండవది పిలుపు ఉండాలి. దానిని బట్టి దేవుడు
పరిచర్యకు తీసుకుంటాడు. ఆసక్తి లేకుండా ఏమీ చేయలేము. కాబట్టి ఆనాడు సొలొమోను కూడా దేవుడు యెహోవాకు ప్రియుడుగా యెదిద్యా అని పిలువబడ్డాడు. మందిరాన్ని కట్టడానికి, ఆవరణాన్ని కట్టించడానికి నేను అతన్ని ఎన్నుకున్నాను అని దేవుడు తెలియచేశాడు. రెండవదిగా ప్రేమిన వర్లరా, సొలొమోను దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. ఏ విధంగా అంటే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 25-26 వాక్యములోనే, 24-25 వాక్యములోనే ఒకసారి మీరు లోతుగా ఆలోచించి చూడండి. అక్కడ ఒకటి, సొలొమోను దేవుని చేత పిలువబడ్డవాడు, దేవుడు అతన్ని కోరుకున్నాడు. పిలుపు అనేది అందరికీ రాదు. ఆ పిలుపును, ఏర్పాటును మనం కాపాడుకొని ఈ మార్గంలో ఎవరి వంతు వాళ్ళు పరిచర్లో వాడబడి దేవుని ద్వారా మెప్పును, ఘనతను మనం పొందుకొందుముగాక. రెండవదిగా సొలొమోను దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో మీరు చూడండి. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి, ప్రేమిన వర్లరా మీరు గమనించండి, బత్షెబ ఆమె భర్తని దావీదు చంపాడు ఆమె కొరకై. ఆ తర్వాత ప్రేమిన వర్లరా దావీదు చేసినటువంటి పాపం ఎవరికి తెలియదులే అనుకున్నాడు, కానీ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించాడు. ఒక సామెత ద్వారా దావీదుతో మాట్లాడుతూ, దావీదు నువ్వు చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నావు, కానీ దేవునికి తెలుసు అని నాతాను ప్రవక్త ద్వారా గద్దింపబడ్డప్పుడు 51వ కీర్తనలో ఓ పశ్చాత్తాపపు కీర్తన 51వ కీర్తన మొదటి చరణంలో చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, ఇలా పశ్చాత్తాపపు కీర్తన దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా అని పశ్చాత్తాపముతో ఈ కీర్తన ఎప్పుడైతే ఈ మాటలు చెప్పి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో 16వ వాక్యంలో నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు అని చెప్పి విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో తాను చేసిన పొరపాటుని ఒప్పుకొన్నాడో, సామెతల్లో రాయబడ్డట్టుగా ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరమును పొందుదురు అనే మాట దావీదు పట్ల దేవుడు నెరవేర్చాడండి. హల్లెలూయా. దేవుడు నెరవేర్చి ఆ దావీదు బత్షెబాకి పుట్టినటువంటి కుమారునే దేవుడు చూడండి రాజుగా అభిషేకించాడు. మిగతా కుమారులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అభిషేకించలేదు, ఈయనని ఎందుకు అభిషేకించారంటే, సొలొమోన్ని దేవుడు ఎందుకు అనుకున్నాడంటే, ప్రేమిన వర్లరా దావీదు తాను చేసినటువంటి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఈ 51 కీర్తనలో తాను చేసిన పాపం అంతటిని బట్టి పశ్చాత్తాపడి ఒప్పుకుంటే, బత్షెబాకి పుట్టినటువంటి కుమారుడు సొలొమోన్ని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, చాలాసార్లు ఆశీర్వాదాలు అనేది ఎందువలన ఏ విధంగా కలుగుతుందంటే రిపెంటెన్స్, మారు మనసును బట్టి దేవుడు ఆశీర్వదించుదురుగాక. లోకంలో ఉన్నప్పుడు మారు మనసు లేనప్పుడు ఆశీర్వాదాలు ఉండేవి కావు. మనసు మార్చుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఆశీర్వాదాలు అనేది మనం అనుభవిస్తూ ఉన్నాం. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ప్రభా ఈ రాత్రి నేను దొంగతనానికి వెళ్తూ ఉన్నాను, దొంగతనం సేఫ్గా మరలా తిరిగి రావాలి అని ఒకవేళ ప్రార్థన చేసుకుని వెళ్తే అతడు ఆశీర్వదించబడతాడా? లేదు. ఎందుకంటే అతడు చేసేది దొంగతనం. కాబట్టి అట్టివాని ప్రార్థన దేవుడు వినడు.
వాడికి ఆశీర్వాదాలు రావు. కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, లోకంలో చాలామంది వాళ్ళకి జీతాలు వస్తాయి, అయినా కూడా లంచాలు తీసుకుంటారు. వెంటనే పట్టుబడి ఒక 2 బ్రాందీ సీసాలు, ఆ డబ్బు వెంటనే ఫోటో తీసి పెడతారు. ఉద్యోగము డిస్మిస్ ఉద్యోగం లేకుండా ఉద్యోగాన్ని కోల్పోతారు. ఆ తర్వాత సిగ్గు, అవమానం. ఇలా చేసే ఆ లంచగొండితనం, పాపాన్ని బట్టి వెంటనే ప్రేమిన వర్లరా అవమానం, సిగ్గు, ఆశీర్వాదాలు కూడా కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అట్టి అలవాట్ల నుంచి విడుదల పొంది మంచి జీవితాన్ని జీవించే వాళ్ళు ఆశీర్వదించబడతారు. కనుకనే యేసుక్రీస్తు ఈ లోకంలో మతాన్ని కాదు, మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. ఆ సంగతి చాలామందికి తెలియక వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారంటారు. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు మానవుని యొక్క జీవితంలో మార్పును కలుగజేయటానికి ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. పాపములో నుండి, శాపములో నుండి, చెడు అలవాట్లో నుండి విడుదల పొంది, ఒరే బాబు మంచి జీవితాన్ని జీవించరా అని మార్గాన్ని చూపించడానికి బైబిల్లో పవిత్రమైన మాటల్ని ఉంచి యేసుక్రీస్తు వారు మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. ఆ సంగతి చాలామందికి లోకంలో తెలియదు. ఎందుకు తెలియట్లేదు అంటే, ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనం కలగజేసాను. డార్క్నెస్, ఆ గురుడితనాన్ని బట్టి ఎంత బైబిల్ వాక్యాలు తెలియచేసినా ఆ గురుడితనాన్ని బట్టి సాతానుడు అనేకుల మనోనేత్రములను బలహీనపరిచి ప్రభులోనికి రాకుండా ఇంకా చీకటిలోనే ఉన్నారు. మనకైతే దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక గుడ్ లైఫ్, ఓ మంచి జీవితాన్ని ప్రభువులో జీవించటానికే యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చారు. కనుక ఒకటి, సొలొమోన్ దేవుని చేత పిలువబడ్డవాడు, దేవుడు అతన్ని కోరుకున్నాడు. రెండవది, ఆశీర్వదించబడినవాడు దావీదు, సొలొమోన్. మూడవదిగా, సొలొమోన్ చిన్న వయసులోనే దేవుడు అతన్ని ప్రేమించాడండి. చిన్న వయసులోనే దేవుడు సొలొమోన్ని ప్రేమించి అతని దగ్గరకు వచ్చి అడిగిన ఒక మాట మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 4వ వాక్యములో, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యములో, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమా, దానిని అడుగుమని. చూడండి, దేవుడు చిన్న వయసులోనే సొలొమోన్ని ప్రేమించాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమకు పాత్రుడుగా, ప్రీతికి పాత్రుడుగా ఎంచబడాలి అని అంటే బలులు అర్పించేవాడు. అందుకే బలుల గురించి గత దినాల్లో చెప్పాను మీకు. బలులు ఎందుకు అర్పిస్తారు అంటే, పాప ప్రాయశ్చిత్తం కొరకై. 3 బలులు పాప ప్రాయశ్చిత్తం కొరకై, 2 బలులు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందటానికి. మరి అలాంటి బలులు అర్పించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్న సమయంలో దేవుడు సొలొమోన్ని ప్రేమించి ఒక రాత్రి వేళ స్వప్నమందు సొలొమోన్ ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో, నీకేం కావాలి కోరుకో సొలొమోన్ అని ప్రార్థన చేస్తే, సొలొమోన్ వెంటనే ఆయన కోరుకున్నది ఏంటో తెలుసునా? ఇలాగు మనవి చేసెను. ఇక్కడ మీరు చూడండి, సొలొమోన్ 9వ వాక్యము నుండి, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు, చూడండి, వివేకము గల హృదయమును దయచేయుము. ఆయన అడిగింది ఇది, సొలొమోన్ అడిగింది, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, ఈ జనాన్ని న్యాయం తీర్చాలి అని అంటే, వారి మంచి చెడుల
వివేకం నాకు కావాలి, కాబట్టి న్యాయం తీర్చడానికి వివేకము గల హృదయాన్ని నాకు దయచేయమన్నాడు. ఆ సంగతి దేవుడు మెచ్చుకొని ఇలా అంటాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగినందున చూడండి, నీ మనవి ఆలకించుచున్నాను. హల్లెలూయా. వెంటనే దేవుడు మనవి ఆలకించాడు. ప్రేమిన వర్లరు, ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. సొలొమోను మూడవదిగా చిన్న వయసులోనే దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుడు అతన్ని ప్రేమించాడు కూడా. చిన్న వయసులోనే దేవుని ప్రేమించినవాడు, బలులు అర్పించి దేవునికి ఇష్టమైన యాగాన్ని అర్పించి ఒక మంచి మనసుతో ఉండట చేత దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి నీకేం కావాలి కోరుకో అన్నాడు. ప్రేమిన వర్లరా, లోతుగా వాక్యాన్ని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరుచు కాలేదు. ఎందుకు కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రావట్లేదు? ఎందుకు కొన్నిసార్లు మనం కోరుకున్నవి జరగట్లేదు? ఎందుకు మనం అడిగినవి దేవుడు ఇవ్వట్లేదు అని అంటే, ఆయనకి ఇష్టమైన బలులు లేకపోతే ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం చేయట్లేదు కాబట్టే కొన్నిసార్లు దేవుడు మనం అడిగినది ఇవ్వట్లేదు. మనం అడిగింది ఇవ్వట్లేదు. అడిగే విషయంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. యాకోబు తన పత్రికల్లో ఒక మాట తెలియచేస్తారు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం మీరు అడుగుచూ ఉన్నారు అని. మీ భోగముల నిమిత్తం అడుగుచూ ఉన్నారు. లేక ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వాడు నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి, కిడ్నీ ఫెయిల్యూర్ రావాలి, క్యాన్సర్ చచ్చిపోవాలి అని అట్టి ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. గనుకనే అడిగినా కూడా ఎందుకు కొన్ని కార్యాలు దొరకట్లేదు అని అంటే, మీ దురుద్దేశముల నిమిత్తమై మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు. కానీ సొలొమోను దేవునికి బలి అర్పించి ఓ ప్రీతికరమైన దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అడుగుచున్నాడు, నీకేం కావాలి అన్నప్పుడు ప్రేమిన వర్లరా, జ్ఞానం కావాలి. లోతుగా వాక్యాన్ని మనం ఆలోచిస్తే జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. జ్ఞానం అనే మాటకు అర్థం, ఒక ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, దేవుని యొక్క నడిపింపుని సొలొమోను కోరుకున్నాడండి. మనం నడిచే మార్గాలు, మనం తలంచే ఆలోచనలు వేరు. దేవుడే మనల్ని లీడ్ చేశారనుకోండి, సక్సెస్ఫుల్గా ఈ లోకంలో మనం ముందు కొనసాగుదాము గాక. అది దేవుని జ్ఞానం అంటే. నాకు జ్ఞానం కావాలి అన్నప్పుడు జ్ఞానం దేవుని యొద్ద నుండి వస్తుంది. ప్రభువు మీరు నన్ను నడిపించండి అనే ఆ మాట జ్ఞానానికి నిర్వచనం. కనుక ఆ సంగతి దేవుడు మెచ్చుకున్నాడు. 10వ అధ్యాయం 1వ వాక్యంలో నిజంగా షేబా దేశపు రాణి నిజంగా సొలొమోను కీర్తిని పొందాడా లేదనటానికి శోధించడానికి వచ్చింది. చూడండి, షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థముగల మాటల చేత, చూడండి, అతన్ని శోధించుటకే వచ్చాను, గూఢార్థమైన మాటల చేత. అప్పటికే దేవుని చేత జ్ఞానాన్ని పొందుకొని ఆ దేశంలోనూ చుట్టుప్రక్కల దేశాల్లో, ప్రపంచ దేశాలన్నింటిలో ఆ రోజుల్లో కీర్తిని పొంది హెచ్చింపబడుతూ ఉంటే, షేబా దేశపు రాణి ఎరిగి నిజంగా అంతటి కీర్తి జ్ఞానం పొందినవాడు అని శోధించడానికి వచ్చి ఆయన దగ్గర అనేక విషయాలు అడిగితే వెంటనే సొలొమోను జవాబు చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అందుకే ఆశ్చర్యపోయిన తర్వాత ఆమె అన్న మాట ఏంటంటే, నీ జనులు భాగ్యవంతులు అని చెప్పి ఆ మాటలు చెప్పి దేవుని యొక్క నామాన్ని ఘనపరచినది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, మనము దేవునికి ప్రియులుగా, ఇష్టలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రభు సన్నిధి ఏదైతే అడుగుతామో వెంటనే మన ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేయుదురుగాక. ఏదైతే ప్రభు దగ్గర ఆశిస్తామో అవి వెంటనే మనకు అనుగ్రహించుదురుగాక. 4వదిగా ప్రియమైన వర్లరా, మన వాక్యంలో ధ్యానిస్తే దేవుని యొక్క పనిని లేక దేవుని ఆలయాన్ని శ్రద్ధగా కట్టి ముగించిన వాడు సొలొమోను. దేవుని యొక్క ఆలయాన్ని సొలొమోను కట్టి ముగించాడండి.
దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యంలో చూడండి. యెహోవా మందిరమును తాను చేసిన పని అంతయు సమాప్తి చేసి వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ చూడండి. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తి చేసి, మునుపు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు నువ్వు మందిరాన్ని కట్టకూడదు, నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు. కాబట్టి నెక్స్ట్ మీకు చెప్తాను, సొలొమోను గురించి చాలా విషయాలు ఉన్నాయి. మందిరాన్ని ఎలా కట్టాడు, ఏ విధంగా కట్టాడు అనే సబ్జెక్ట్ నెక్స్ట్ వారంలో చెప్తాను. ఏ విధంగా కట్టాడు, ఎలా కట్టాడు, వాటికి ఆత్మీయ అర్థాలు ఏంటి అని. 4వదిగా దేవుని ఆలయాన్ని లేక దేవుని పనిని శ్రద్ధగా చేసి ముగించిన వాడు సొలొమోను. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి పలికి దేవుని యొక్క నామాన్ని గణపరచిన వాడు. 4 విషయాలు మీకు తెలియచేశాను. 1, సొలొమోన్ దేవుని చేత పిలువబడ్డవాడు లేక దేవుడు అతన్ని కోరుకున్నాడు. 2వది దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. 3వది చిన్న వయసులోనే దేవుని ప్రేమించినవాడు. 4వది దేవుని పనిని లేక ఆలయాన్ని శ్రద్ధగా కట్టి చేసి ముగించినవాడు, దేవుని పనిని కట్టి ముగించినవాడు. ఇంతటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన సొలొమోన్ ప్రేమిల వల్ల దేవుని యొక్క మాట మీరి పతనమైపోయాడండి. దేవుని యొక్క మాట మీరి పతనమైపోయాడు. పతనం అవటానికి 3 కారణాలు ఉన్నాయి. చూడండి, మనం దేవునికి ఎన్నెన్నో కార్యాలు చేస్తాం, దేవునికి ఎన్నెన్నో కార్యాలు చేయవచ్చు. కానీ ఏదైనా ఒక్క విషయంలో మనం దేవునికి అవిధేయత చూపితే వెంటనే దానిని బట్టి చాలా పనిష్మెంట్ కూడా కలుగుతుంది. అందుకే యిర్మీయా, యెహెజ్కేలు ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు మాట్లాడుతాడు, ఇదిగో మేము 99% ప్రభువా నీకు మీ ఎదుట మేము నీతిమంతులుగా జీవిస్తున్నాం కదా, ఒక్క తప్పిదాన్ని బట్టి మాకు శిక్ష కలగకూడదు అని అన్నప్పుడు దేవుడు అంటాడు, 99% మీరు నా ఎదుట నీతిమంతులుగా ఉన్న ఒక్క తప్పిదమును బట్టి మీకు శిక్ష కలుగుతుంది. కాబట్టి ఆ తప్పిదాన్ని కూడా, ఆ పొరపాటును కూడా, ఆ తప్పిదాన్ని కూడా మీరు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి అని దేవుడు ఖచ్చితంగా ప్రవక్తల ద్వారా చెప్పేవాడండి. అప్పుడు ఎంత పర్ఫెక్ట్గా దేవుని ఎదుట మనం నడుచుకోవాలో ఆలోచిస్తే ప్రేమిన వాళ్ళరా, ఎంతో ఈ లోకంలో ఉన్నతమైన జీవితాన్ని చేయవలసిన అవసరత మనకు ఉన్నది. హల్లెలూయా. ప్రేమిన వాళ్ళరా, 4 శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు కలిగిన సొలొమోన్ దేవుని మాట మీరి పతనమైపోయాడు. 3 కారణాలు చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను దేవుని దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోన్ చూడండి, ఆ మొదటి అధ్యాయం నుండి 11వ వాక్యాల వరకు మీరు చదివితే ఆయన జీవితంలో, సొలొమోన్ జీవితంలో జరిగిన మొట్టమొదటి ఒక పతనానికి మొట్టమొదటి కారణం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మొదట నుండి చెప్తూ వచ్చాడు. ఐగుప్తులో నుండి విడుదల పొంది కనాన్ దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో చాలాసార్లు దేవుడు చెప్పేవాడు, మీరు అన్య జనులతో సహవాసం చేయబాకండి. 7 రకములైన అన్య జనాంగములు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు, ఫిలిస్టీయులు ఉన్నారు, రకరకాల అన్యజనులు ఉన్నారు, వారితో మీరు సహవాసం చేయకూడదు. అందుకే ఇక్కడ కూడా అందులో కూడా ఈ మోయాబీయులను, ఏదోమీయులను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులను అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక
ఎందుకు వారితో సహవాసం చేయకూడదంటే ఇదే కారణం. ఈ విషయంలో దేవుడు రోషం కలిగిన వాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ ఒక్క మాటను బట్టి సరే వాళ్ళతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది, ఏం జరిగిన ఒక నష్టం ఏంటంటే, వాళ్ళతో సహవాసం చేసినప్పుడు ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోయించి, ఇలా మనం వాడు చదువుకుంటూ వస్తే ప్రేమిన వాళ్ళరా, అక్కడ ఏం చేశారంటే సొలొమోను అనేక మంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు. 3వ వాక్యంలో అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. చూడండి, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఎటువైపు? దేవతల వైపు త్రిప్పివేశారు. అందుకే దేవుడు వద్దన్నాడు. ఇప్పుడు వాళ్ళ మాట ఖచ్చితంగా సొలొమోను వినవలసి వచ్చింది. అందుకే భార్య మాట వినని పురుషుడు భూమి మీద ఎవరు లేరట. భార్య మాట వినని పురుషుడు ఎవరు లేరు. ఒకసారి ఒక పోటీ పెట్టారట. భార్య మాట వినని వాళ్ళు రెడ్ సిగ్నల్ దగ్గర, రెడ్ లైట్ దగ్గర ఆగాలి. వినేవాళ్ళు గ్రీన్ లైట్ దగ్గర. పోటీ పెడితే రాజుగారు ఒకసారి పోటీ పెడితే అందరూ వచ్చి ఈ రెడ్ లైట్ దగ్గర ఆగారట. రెడ్ లైట్ దగ్గర ఆగారు. ఒక్కడు మాత్రం గ్రీన్ లైట్ దగ్గర ఆగాడట. అప్పుడు రాజుగారు మెచ్చుకొని, భార్య మాట వినని ఒక్కడైనా ఈ రాజ్యంలో ఉన్నాడా అనుకుంటే నువ్వు ఉన్నావు కదా ఈ గ్రీన్ లైట్ దగ్గర. అంటే భార్య మాట వినకుండా నువ్వు ఒక్కడివే ఉన్నావు అని రాజుగారు సంతోషపడ్డారు. మిగతా వాళ్ళందరూ రెడ్ లైట్ దగ్గర ఆగారు. రెడ్ అంటే స్టాపు, గ్రీన్ వస్తే ముందుకు వెళ్ళిపోవడం అన్నమాట. సిగ్నల్ అది తెలుసా మీకు? రెడ్ అంటే స్టాప్, భార్య మాట వినను అనేవాళ్ళు, భార్య మాట వింటాను అనేవాళ్ళు ఉన్నారు, వినను అనేవాళ్ళు కూడా ఉన్నారు. గ్రీన్ లైట్ దగ్గరేమో వినేవాళ్ళు, రెడ్ లైట్ దగ్గరేమో రెడ్ అంటే స్టాపు, గ్రీన్ అంటే ముందుకు వెళ్ళాలి, అంటే విని ముందుకు వెళ్ళేవాళ్ళు గ్రీన్ లైట్ దగ్గర. ఈ రెడ్ లైట్ దగ్గర ఒకే ఒక్కడు ఉన్నాడట. నువ్వు ఒక్కడివే ఉన్నావు నీ భార్య మాట వినకుండా అని అంటే వాడన్నాడట, రాజుగారు నేను ఇక్కడ ఈ రెడ్ లైట్ దగ్గర నిలబడ్డాను అంటే నా భార్య చెప్పిన మాటే విని ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నాడు, ప్రపంచంలో భూమి మీద భార్య మాట వినని పురుషుడు ఎవరు లేరు అని తీర్మానం చేసుకున్నారట. అదొక ఉపమానం. అలాగే ఇప్పుడు సొలొమోను కూడా భార్య మాట, అక్కడ మీరు చూడండి, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. జరిగిన నష్టం అన్యులతో సహవాసం చేశాడు. దేవుని ఆశీర్వాదం పొందినను నిర్లక్ష్యము అవిధేయత ద్వారా నష్టాన్ని తెచ్చుకున్నాడు సొలొమోను. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వాక్యాల వరకు చదివితే, క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్న మాటలు మీరు చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, ఏమి సంబంధం, పాలెక్కడిది, ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చూడండి ప్రేమిన వాళ్ళరా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. దీన్నే సపరేషన్ లైఫ్ అంటారు. ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని దేవుని ప్రజలైన మనం కాచుకుందాము గాక. మీరు మీ పిల్లలు, మీ వాల్యూ ఏంటంటే మీరు పిలువబడ్డవాళ్ళు, ఏర్పరచబడ్డవాళ్ళు కాబట్టి అన్ని జనులకి వేరై అంటే వారి క్రియలు మనలో రాకూడదు, కానీ మనవలే అన్ని జనులు మారి వాళ్ళు కూడా రక్షణలోనికి వచ్చేదరుగాక. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. కానీ సొలొమోన్ రాజుగా ఉండకుండా అతని జీవితంలో పతన స్థితికి రావటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అన్యులతో సహవాసం చేశాడు. రెండవదిగా
ప్రియమైన వారలారా, సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు అతనికి యుద్ధాలు పోరాటాలు అనేవి ఏమీ లేవండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 42వ వాక్యాన్ని మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం, యెరూషలేమునకు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. చూడండి, 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అక్కడ అతని రాజ్యం సమాధానకరంగా, యుద్ధాలు అనేది లేకుండా పోయాయి. యుద్ధాలు అనేవి లేవు. ఆ 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. పోరాటాలు, యుద్ధాలు అనేవి ఏమీ లేకుండా పోయాయి. పతన స్థితికి గల కారణం ఏంటంటే, ప్రియమైన వారలారా, యుద్ధాలు పోరాటాలు లేనప్పుడే పతన స్థితికి వస్తారు. ఎందుకు యుద్ధాలు లేవు అని అంటే, ఈ ఇరుగు పొరుగు రాజుల కుమార్తెలందరినీ పెళ్లి చేసుకున్నాడు. ఇక యుద్ధాలు ఏముంటాయి? అందరూ మామూలైపోయారు. అందరూ మామూలైపోయారు. కాబట్టి ఇక అల్లంతో ఏ యుద్ధం చేస్తారు? కాబట్టి 40 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా ఉండేసరికి ప్రియమైన వారలారా పతన స్థితికి వచ్చాడు. ఆత్మీయ సోమరితనం, లేజినెస్ ఎప్పుడైతే ప్రియమైన వారలారా సుఖభోగాలు ఎక్కువ అవుతాయో, దురాభిమాన పాపంలో పడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. స్పిరిచువాలిటీని కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఆత్మీయతను కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే అన్య జనులతో సహవాసం చేయకుండా ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దైవభక్తి, ఈ అనుభవాలన్నీ కూడా మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేటట్లు సహాయం చేయును గాక. మూడవదిగా సొలొమోను పతనానికి ఇంకో కారణం, చివరి కారణం ఏంటంటే, గద్దించేవారు లేకపోయారు. గద్దించేవాళ్ళు లేరు. మీరు చూడండి, దావీదు దినాల్లో దావీదు చేసిన పాపాన్ని బట్టి గద్దించడానికి ఎవరున్నారు? నాతాను ప్రవక్త ఉన్నాడు, గాదు అనే ప్రవక్త కూడా ఉన్నాడు. కానీ ఈ సొలొమోను దినాల్లో దావీదు కాలంలో ఉన్నట్లుగా నాతాను, గాదు ఉండేవారు. కానీ వాళ్ళ మాటకి పొరపాటున వినేవాడు కాదు, అవిధేయత చూపి నడిపించబడుతూ ఉండేవాడు. ఎందుకంటే సొలొమోనే జ్ఞాని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు ఇక ఆయన దగ్గర ఎవరైనా మాట్లాడటానికి ముందుకు వస్తారా? రాలేరు. కాబట్టి నాతాను ప్రవక్త, గాదు ప్రవక్త వాళ్ళు ఉన్నా కూడా సొలొమోను జ్ఞానం కలిగిన వాడు కదా, అతనికి మనం వెళ్ళి చెప్పడం ఏంటి? అతనికి తెలివి లేదా, జ్ఞానం లేదా అంటారు. అందుకే మీరు చూడండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు గాడిదలాగా ఉన్నావు, నీకు తెలివి లేదా, జ్ఞానం లేదా అని తిడతారు. లోకంలో కూడా చాలామంది ఏదైనా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాళ్ళు పొరపాటు చేస్తే, అధికారుల చేత పట్టుబడితే వాళ్ళు అంటారు నీకు జ్ఞానం లేదా, తెలివి లేదా అని. ఫులిష్నెస్, బుద్ధిహీనతను బట్టి పొరపాట్లు వస్తాయి. ఆ పొరపాట్లు సరిచేయటానికి గద్దించేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి. గద్దించేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. 141వ కీర్తన 5వ చరణంలో మీరు చూస్తే, 141వ కీర్తన 5వ చరణంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునుగాక అని అంటాడు. మీరు చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎందుకు గద్దిస్తారు అని అంటే, ఒక రాంగ్ వేలో నడిపించబడుతూ ఉన్నప్పుడు గద్దిస్తారు. గద్దింపును వినలోని వాడు హఠాత్తుగా మరణమవును, గద్దింపు వినువాడు వివేకి అగును అని సామెతల్లో చాలా మాటలు రాయబడ్డాయి. వివేకము, జ్ఞానం, బుద్ధిని బట్టి. జ్ఞానం కలిగిన స్త్రీ ఇంటిని కట్టుకొనును. ఇలా జ్ఞానాన్ని గురించి, వివేకాన్ని గురించి సొలొమోను చాలా మాటలు తెలియచేస్తారు. కాబట్టి ఆనాడు నాతాను, గాదు అనే ప్రవక్తలు ఉన్నా కూడా సొలొమోను దగ్గరికి వెళ్ళి అతను చేసిన పొరపాట్లు చెప్పటానికి ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే, సొలొమోను జ్ఞాని కదా, జ్ఞానిగా తెలివితేటలు కలిగిన వాడికి ఇక మనమే చెప్పేదని చెప్పేసి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. అది కారణం. గద్దించువారు లేకపోవట. అందుకే దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అందుకే
పిల్లలు ఎవరైనా తప్పు త్రోవలో నడిపించబడుతూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా పిల్లల్ని గద్దించాలి, హెచ్చరించాలి. నడిపింపు, ఇలా ప్రతి చోట హెచ్చరికలు, గద్దింపులు ఉంటాయి. ఈ మార్గంలో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని గద్దిస్తాడు. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, నీవు సంఘాన్ని గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి అని. ఒకటి, సేవకులైన మాకు గద్దింపు, హెచ్చరికలు అవసరం. విశ్వాసులైన మీకు గద్దింపు, హెచ్చరికలు అవసరం. ఎప్పుడైతే గద్దింపబడి, హెచ్చరింపబడి మనం ప్రభు వాక్యానికి లోబడి భయము, భక్తి కలిగి ఉంటామో అంతగా ఈ మార్గంలో మనం ఆశీర్వాదకరంగా కొనసాగటానికి దేవుడు సహాయం చేయునుగాక. ఏ విధంగా గద్దింపబడతాము అంటే, ఇదో వాక్యాలు విన్నప్పుడు, రెండవది ప్రార్థనలో, మూడవది మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం మంచి మార్గంలో నడిపించబడుతున్నాము అనుకుంటాం. అందుకే సామెతల్లో ఒక మాట రాయబడి ఉంది, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తూనే ఉంటుంది, కానీ అది చివరికి మరణానికి దారి తీయును. ప్రతి విషయంలో మనం ఈ లోకంలో ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ప్రవర్తించాలనే ఆ మాటలు, గద్దింపు వాక్యము ద్వారా దేవుడే మనకు బోధించెదరుగాక. ఆయన మనల్ని నడిపించారనుకోండి, నడిపించడానికి, గద్దింపబడడానికి ఇదిగో ఈ వాక్యాలు, సంఘ సహవాసం, ప్రార్థన, ఇవి మనకు సహాయం చేస్తాయి. తద్వారా మనం ఆత్మీయ జీవితంలో బలహీనులు కాకుండా మనల్ని ప్రభు బలపరచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సొలొమోను ద్వారా అనేక ఆత్మీయ విషయాలు నేర్చుకోవటానికి, మనము కూడా జ్ఞాన వివేకం కలిగి నడుచుకోవటానికి, మన మనోనేత్రములను వాక్యపు వెలుగులో తెరచిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం. మహాగణుడా, మహోన్నతుడైన తండ్రి, నీకు